Hello friends and well wishes. Good morning all of you. Welcome to the channel of Vinay Patnaik. ఇప్పుడు నేను చెప్పేవాడిని. నేను కే కామేశ్వరరావు బిఏబిఎల్ రిటైర్డ్ టీచర్. ఒక కొత్త వీడియో తయారు చేశాను. అందరికీ తెలిసిందే కానీ ఎందుకు ఎలా వచ్చిందనే సంగతి తెలీదు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనకు 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లోనూ కొన్నింటికి 31, కొన్నింటికి 30, కొన్నింటికి 28 ఇలా రోజులు ఉన్నాయి. దీన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దీన్ని తయారు చేసినటువంటి వాళ్ళు క్రీస్తు శకం 0 శతాబ్దంలోనూ జూలియస్ సీజర్, అగస్టస్ సీజర్ అనేటటువంటి 2 ఖగోళ శాస్త్రజ్ఞులు తయారు చేశారు. దాని గురించి ఏం చేశారంటే మొట్టమొదట ఇంగ్లీష్ నెలలో 12 నెలలు వరుసగా వేసేసారు. వేసిన తర్వాతను ఒక్కొక్క నెలకన్నే 30 చొప్పున అలాగా వేసుకొచ్చారు. టోటల్ 360 రోజులు వచ్చింది. కానీ సంవత్సరానికి 365 రోజులు కదా. ఆ మిగతా 5 రోజుల్ని ఎక్కడ అడ్జస్ట్ చేశారంటే జనవరికి 1, మార్చికి 1, మేకి 1, అక్టోబర్కి 1, డిసెంబర్కి 1 ఇలా మొత్తం 5ంటికి 5 చేశారు. ఇప్పుడు 365 రోజులు సరిపోయింది కదా. ఇప్పుడు ఈ సంవత్సరానికి సరిపడేటటువంటి రోజులు వచ్చేసాయి. కానీ వాళ్ళలో చిన్న స్వార్థం వచ్చింది. ఏంటంటే జూలియస్ సీజర్ పేరున జూలై నెల ఉన్నది, అగస్టస్ సీజర్ పేరున ఆగస్టు నెల ఉంది. అంచేతన వాళ్ళు ఏం చేశారంటే జూలైకి +1 చేశారు, ఆగస్టుకి +1 చేశారు. ఈ రకంగా చేస్తే 2 రోజులు ఎక్కువైపోతున్నాయి కదా, 367 రోజులు వస్తున్నాయి కదా. అంచేత ఫిబ్రవరి నెలలోనూ -2 చేశారు. అప్పుడు 5 రోజులు సరిపోయింది. దాని ప్రకారంగా ఏం జరిగిందంటే మొత్తం ప్రతి నెలకి కూడా జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31 మొత్తం కలిపితే 365 రోజులు సరిపోయింది. ఈ రకంగా సరిపెట్టారన్నమాట. ఒక్కొక్కప్పుడు లీప్ సంవత్సరం వస్తుంది 4 ఏళ్లకోసారి. అప్పుడు ఈ 28కి +1 చేసి 29 చేశారు. ఈ రకంగా చేయడం చేతను ఈ క్యాలెండర్ ఇయర్లోనూ ఈ నెలలకి ఈ రోజులు వచ్చాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నెన్నో విలువైనటువంటి వీడియోలు మీకు ఇస్తాను. దాన్ని కూడా మీరు తెలుసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. మీ భావి తరాల వాళ్ళకి కానీ మీ పిల్లలకు కానీ అందరికీ తెలియజేస్తే సంతోషిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.